మరి ఈరోజు కాసేపు ఒక గంట సేపు మిమ్మల్ని నవ్వించడానికి మా జబర్దస్త్ టీం రెడీగా ఉన్నారు కాబట్టి ముందుగా మన తెలంగాణ ముద్దు బిడ్డ మా జితేందర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, పిలిచేద్దాం. మన జితేందర్ గుర్తున్నాడా మీకు? తండాలో ఉంటాడు మొన్నటిదాకా, ఆ తర్వాత తరివేశారు అనుకోండి. హలో, పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. తండా అంటే మామూలుగా ఉండదు. చుట్టుపక్కల అన్ని తండాలే. అమ్మ ఒకసారి గట్టిగా చెప్పట్లు. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. మీరు పాకిస్తాన్ నుంచి ఆధార్ కార్డు వాడుకోవచ్చు, ఏం చప్పుడు చేస్తలేదు. జై బోలో భారత్ మాతాకి, జై బోలో మహర్ష గ్రూప్ కి. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మా ఆడోళ్ళందరి వల్ల అందరు ముందర కూర్చున్నారు, మొగోళ్ళు వెనక్కి కూర్చున్నారు. ఒకటే ఒక కారణం, ఆడవాళ్ళ వల్ల అందంగా ముస్తాబై కూర్చున్నారు. మీ అందరూ హ్యాపీగా ఉండడానికి కారణం ఏదో తెలుసా? బస్సులు ఫ్రీ ఇచ్చింది కదా, తెలుసు. ఒక్కొక్క విషయం చెప్పాలి. నువ్వు ఎందుకు వస్తున్నావు? నీ గురించి నా బాధ చెప్పుకోవాలి. మొన్నటి దాకా ఇంటికి వెళ్ళి మా ఆమెను తిట్టేవాడిని, అప్పుడప్పుడు కోపం వస్తే చేయలేకపోయేవాడిని. వారం రోజుల నుంచి అసలు తిట్టట్లేదు. ఎందుకు? పుట్టింటికి వెళ్ళడానికి మొన్నటి దాకా డబ్బులు లేక ఆగేది. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాను భయంతో ఉన్నాను నేను. అమ్మ బస్సులు ఫ్రీ ఎట్టి మీకు కదా, మా మగాళ్ళు అంతగా నరకం చూపెడుతున్నాడు. బస్సులు ఫ్రీ అయిన కానించి ఏమో కూడా పిల్లల్ని తిట్టడం మానేశాడు. ఇగో నేను ఒకటే విజ్ఞప్తి, ఆడోళ్ళకు బస్సులు ఫ్రీ ఉండి, ఫ్లైట్లు ఫ్రీ ఉండి, ఏమన్నా చూపెట్టి ఏమన్నా ఫ్రీ ఉండి. బస్ ఎక్కి ఆధార్ కార్డు చూపెడితే ఫ్రీ టికెట్ అంటున్నారు. అదే ఆధార్ కార్డు చూపెడితే ఒక మందు బాటిల్ ఫ్రీ ఇస్తే చాలు, మాకు అంతకు జీవితంలో ఏమన్నా. నిజమే, రెడీ ఉంటారు, దీన్ని తాగడానికి తినేందుకు రెడీ ఉంటారు కదా మీరు. తెలంగాణలో పుట్టింది, అందుకే ఎంజాయ్ చేయాలి. మా వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. ఒకసారి గట్టిగా చెప్పట్లమ్మా. మరి నిజంగా మా మహర్ష గ్రూప్ నుంచి ఒక మాట చెప్తానన్నా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందని ఎంత నిజమో, మహర్ష గ్రూప్ లో ప్లాట్లు కొన్న వారి అదృష్టం కూడా అంతే బాగా తిరుగుతుందండి.